శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, కర్కాటక రాశి వారికి ఆదాయం చూస్తే 11 పాళ్ళు, వ్యయం చూస్తుంటే 8 పాళ్ళు కనబడుతుంది. అంటే ఆదాయం అధికంగా కనబడుతుంది, ఖర్చు తక్కువగా, అంటే కొంత 3 పాళ్ళు మిగిలే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మనం రాజపూజ్యం చూసుకున్నప్పుడు 5 పాయింట్స్ కనబడుతుంటే, అవమానం చూసుకుంటే 4 కనబడుతున్నాయి. అంటే గౌరవపరంగానే ఈ సంవత్సరం అంతా కర్కాటక రాశి వారికి జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఆదాయం అధికంగానే కనబడుతున్నాయి. అయితే ఈ కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పునర్వసు 4వ పాదము, అదేవిధంగా పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఆశ్లేష నక్షత్రం 1, 2, 3 పాదాలు మనకి ఇక్కడ బాగా కనబడుతుంటాయి. మొత్తం 9 పాదాలు. ఒకటి గురుడి నక్షత్రము, ఇంకొకటి శని నక్షత్రము, మూడోది బుధుడు యొక్క నక్షత్రం. ఈ 3 నక్షత్రాల యొక్క పాదాలు 9 పాదాలు అక్కడ కనబడుతున్నాయి. ఈ గురు నక్షత్రం ఆదాయం బాగుంది కాబట్టి, ఆదాయం బాగుండడానికి యోగానికి మొట్టమొదటి కారణం ఏంటంటే 6వ ఇంట్లో శనీశ్వరుడు ఉండడం వలన, ధనుర్రాశిలో ఉండడం వలన. మన జ్యోతిశాస్త్రంలో చెప్తుంది 3, 6, 11 స్థానాలలో పాపగ్రహాలుగా ఉంటే శుభాన్ని సూచిస్తాయని చెప్తున్నమాట. అంచేత 6వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం ఒక యోగము. కానీ కర్కాటకానికి 3వ ఇంట్లో శని గురుడు ఉండడము ఒక రకంగా చెప్పాలంటే దోషంగా ఉన్నప్పటికీ కూడా, మనకు ఈ గురుడు అన్నవాడు చతుర్థ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి, ఆ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం బలహీనపడతాడు కాబట్టి, ఏదైనప్పటికీ 6వ ఇంట్లో ఉన్న శని యొక్క ప్రభావం ఆదాయం అనేది అద్భుతంగా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అంటారు. కాబట్టి చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ, హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదంలో ఎవరైతే పుట్టి ఉన్నారో వారు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అంటే మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అన్నారు. గురుమంత్రం. ఎవరు గురువుగా భావిస్తున్నామో ఆ గురువు యొక్క మంత్ర సాధన ఒక సంఖ్యాపరంగా అనుకుంటూ రోజు కింద చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇంకొంచెం అధిక బలాన్ని పెంచుకుంటూ రాజయోగం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రం శనీశ్వరుడు యొక్క నక్షత్రం కాబట్టి, శని 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎటు తేలినా యోగం ఇస్తాడు కాబట్టి, వాళ్ళకి 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన చోట 20 రూపాయలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిత్యము చేయవలసిందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నారాయణ అష్టాక్షి మహామంత్రం అంటే ఓం నమో నారాయణాయ నమః ఈ సంవత్సరం అంతా సాధన చేసుకుంటూ వెళ్తే ఆ శని కృప వలన, శనీశ్వరుడి కృప వలన అద్భుతమైన యోగం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3వదైనటువంటి మనకు ఆశ్లేష నక్షత్రం, బుధుడి యొక్క నక్షత్రం. ఈ బుధుడి యొక్క నక్షత్రాధిపతి ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా శనీశ్వరుడు 6వ ఇంట్లో ఉండడము, శని బుధుడి యొక్క మంచి మిత్రుడై ఉండడం వలన అక్కడ కూడా యోగం ఇస్తాడు. కాబట్టి వ్యాపారంలో ఎక్కడ వెళ్ళి వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారం విష్ణు సహస్రనామాన్ని నిత్యం పెట్టుకుని వింటూ చక్కగా ఈ సంవత్సరం అంతా వ్యాపార రంగంలో ఉన్నతమైన తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన విద్య, చేస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్, అదేవిధంగా వైవాహిక జీవితంలో సమస్యలేమి లేకుండా ఆనందకరమైన జీవనం, ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్ళు సగభాగంలో ఆగిపోయిన వాడిని ఇళ్ళని సంపూర్ణంగా సఫలీకృతం అవ్వడము, రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతమైన లాభాలు రావడము, కన్స్ట్రక్షన్ రంగం వాళ్ళకి మహా అద్భుతం ఇవ్వడము, రైతాంగానికి మంచి ఫలితాలు ఇవ్వడము, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి అంశం వాళ్ళకు కూడా చక్కటి రాజమార్గము, రాజయోగము ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి దైవ సంబంధమైన ప్రార్థన చేసుకుంటూ చక్కగా చెప్పిన మంత్రసాధన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజమార్గం కనబడుతుంది. చక్కటి ఫలితాలు, చక్కటి ఆదాయం ఇస్తూ శుభ ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఉంటుంది. మరొకసారి విన్నపం చేసుకుంటాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885559147, 8885559148, 97044470001, 97044470002.